ప్రొద్దుటూరులో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ టికెట్ వ్యవహారంపై పెద్ద ఎత్తున పందాలు వేస్తున్నారు. టికెట్ల విషయంలో నేతల మధ్య వార్ నడుస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ వ్యవహారం రచ్చకెక్కింది. టికెట్ కోసం భారీ ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఇన్ఛార్జ్ ప్రవీణ్ కు టికెట్ వస్తుందని భారీగా బెట్టింగ్ కు ఆహ్వానిస్తుంది ఆయన వర్గం. భారీ ఎత్తున బెట్టింగ్ కు ఉసుగొలుపుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారంపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి స్పందించారు. బెట్టింగ్లు నిర్వహించడం సరైన పద్ధతి కాదని సూచించారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని అధినేత చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా ప్రజల్లో తిరుగుతూ ప్రజా మద్దతు కూడగట్టుకున్నామని తెలిపారు కొండారెడ్డి. కనుక పార్టీ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం 100% ఉందన్నారు. పంతాలకు పోయి ఎవరూ కూడా బెట్టింగ్లకు పాల్పడి నష్టపోవద్దని సూచించారు. బెట్టింగ్ వేయొద్దన్న మాత్రాన వెనక్కి తగినట్లు కాదని సూచించారు. ప్రజా మద్దతు ఉన్నవారికే టికెట్ వస్తుందని చెప్పారు కొండారెడ్డి. ప్రత్యర్థి పార్టీ నేతపై కూడా సెటైర్లు వేశారు కొండారెడ్డి. టికెట్ వస్తుందని తాను, ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ ఎమ్మెల్యే శివప్రసాద్ సైతం ప్రవీణ్ కే టికెట్ వస్తుందని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు కొండారెడ్డి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత కొండారెడ్డి.